దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయములో 4వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. 4వ వచనములో నుండి, ఒక శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. దేవుని వాక్యములో ఈ రోమా పత్రిక 12వ అధ్యాయములో 4వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 4వ వచనంలో తెలియజేస్తున్నాడు, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ అవయములు అనేకములు ఉన్నాయి అనేది చెప్తున్నాడు. అలాగే వాటన్నిటికీ ఒక్కటే పని లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాం. ఉండి ఒకనికొకరము ఎలా ఉన్నాము? ప్రత్యేకమైన అవయవాలం. అందరము ఒకే శరీరములో ఒకే అవయవాన్ని కలిగి లేము అనే సంగతిని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక శరీరాన్ని చెప్తున్నాడు. శరీరములో రకరకాలైన అవయవాలు, అంతా ఒకటి కాదు, అంతా కన్నే కాదు, పైనుండి కింది వరకు ఒకటే, కన్నులతో నింపబడింది కాదు, ఒక్కటే అవయముతో లేదు, రకరకాల అవయవాలం. ఒక అవయవము మరొక అవయవానికి ఎలా ఉంది? ప్రత్యేకమైనదిగా ఉంది. పోలినదిగా లేదు, ప్రత్యేకమైనదిగా ఉంది అనేది ఇక్కడ తెలియజేస్తూ, అలాగే మనము క్రీస్తు అనే ఒక్క శరీరములో రకరకాలైన అవయవాలము ఒకే శరీరములో ఉన్నాం. క్రీస్తు అనే ఒకే శరీరములో మనము రకరకాలైన అవయవాలము. అలాగే మనందరికీ కూడా ఒకే పని లేదు అని చెప్పాడు. అందరికి కూడా ఏం చేశాడు? రకరకాలైన పనులు ఇచ్చాడు. అన్ని ఒక అవయవాలు కాదు, అలాగే అన్ని అవయవాలకు ఒకే పని లేదు. ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఏం తెలియజేస్తున్నాడు అనేది మనం గ్రహిస్తే యూనిటీని గురించి మాట్లాడుతున్నాడు, ఐక్యతను గురించి, ఒకనితో ఒకరు మనస్సు కలిగి ఉండుటను గురించి, ఒకరిని ఒకరు అంగీకరించుటను గురించి, ఒకరి మీద ఒకరు ఆధారపడుటను గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఐక్యత అనేది ఇక్కడ అర్థమవుతుంది. వేరువేరు అవయవాలే, అలాగే ఒక్క పని కాదు, వేరువేరు పనులు దేవుడిచ్చాడు. ఒకే శరీరములో రకరకాలైన అవయవాలు, అలాగే రకరకాలైన పనులు ఒకే శరీరములో ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఐక్యతను గూర్చి మాట్లాడుతున్నాడు. మనము ఇతరులను పోలిన వారుగా లేము. కాబట్టి ఇతరులు నీలా లేనప్పుడు నువ్వు అంగీకరించాలి అనేది, నువ్వు అన్యులుగా ఎంచకూడదు, లేక వేరే వ్యక్తులుగా ఎంచకూడదు, శరీరములో లేని అవయవాలుగా నీవు ఎంచకూడదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒక్క శరీరముగా ఉన్నప్పటికీ లోపల అనేకమైన అవయవాలు, అలాగే అలాగే ఏం చేస్తున్నాడండి, ఒకే పని లేదు అన్న విషయాన్ని గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి యూనిటీని గురించి మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి ఇంగ్లీష్లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తూ ఉంటారు. అనగా వైవిధ్యముగా ఉన్న వాటిలో ఐక్యత. చూసారా? వేరువేరుగా ఉన్న పనులు ప్రత్యేకం అంటే ఒకదానికి మరొకటి పోలినది కాకుండా ప్రత్యేకమైన అవయవాలుగా ఉన్నాం అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము 5వ వచనములో చూస్తే 4 నుండి, ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఏమంటున్నాడు, ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవాలుగా ఉన్నా. ఒకరికొకరం ఎలా ఉన్నా, మాది వేరు కదా. ఇక్కడ ఈ దీనికి పర్యాయ పదాలు మనం తీసుకుంటే వీరి పని వేరు. ఒక అవయం ఉంది, ఆ అవయము లాంటిది కాదు ఇది వేరు. దీని పని వేరు. ఒకరికొకరము ఎలా ఉన్నా, ప్రత్యేకంగా ఉన్నా. దాని పర్యాయ పదాలను మీరు ఆలోచించండి. మేము వేరే, మేము మీ విధానంలో లేము, మేము డిఫరెంట్ అనే మాట వాడుతూ ఉంటారు కదా. మేము ప్రత్యేకమైన అవయవాలంటే మేము మీలాగా కాదు, మేము వేరే పనిలో ఉన్నాం, వేరే విధానంలో ఉన్నాం, వేరే అవయవం, కానీ అన్ని కలిసి ఒకే శరీరంలో ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఇతరుల పని నువ్వు అంగీకరించు, ఇతరులకు దేవుడిచ్చిన స్థానాన్ని నీవు గౌరవించు, ఇతరులతో కలిసి ఉండు. ఇవన్నీ కలిసి ఒకే శరీరములో క్రీస్తులో అనుసంధానమై దేవుడుంచిన స్థానములో దేవుడిచ్చిన ప్రత్యేకమైన బాధ్యతలలో వారు ఉంటున్నారు అనే విషయాన్ని తీసుకొస్తున్నాడు. అలాగే పనులను గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి ఏ పని ఇచ్చాడు, వారు ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా పని కలిగి ఉండాలి, అలాగే పని ఎలా చేయాలి, ఈ 3 విషయాల గురించి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మొదటిగా ఇక్కడ ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క శరీరంలోనే ఉన్నాం, కానీ అన్ని ఒక అవయవం కాదు. నీలా లేరు, అలాగే నీలాంటి పని లేదు. మనం మనలాగుంటేనే మన పార్టీ, మనలాగుంటేనే. మనకంటే వేరుగా ఉంటే, ఈ మధ్య ఒక ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాక్యం వింటున్నాను. ఆయన ఒకరితో కలిసి మాతో పని చేయండి అనో, మా దాంట్లో కలవండి అనో చెప్పాడు. చెప్పినప్పుడు వారు మేము మాది కొంచెం ప్రత్యేకం అని అన్నారు. అనగానే సరే, దేవుడు ఎవరికి ఇచ్చిన దాంట్లో దేవుడిచ్చాడు, మనందరం ఒకరికొకరు సహకారులుగా ఉందాం అని చెప్పాల్సిన వ్యక్తి అలా చెప్పకుండా ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళను వేరుగా మాట్లాడుతూ బోధిస్తున్నాడు. వాళ్ళను తేడా వ్యక్తులు ఆ పెద్ద సభలో, నేను వాక్యం వింటున్నాను, ఆ పెద్ద సభలో వారు తేడా వ్యక్తులు అని మాట్లాడుతున్నాడు. లోపము కలిగిన వ్యక్తులు, తేడా కలిగిన వ్యక్తులు అనేది ఎందుకు, వారు మేము ప్రత్యేకం అంటే ఇది అది ఒకటే, మనం సహకారులుగా ఉండాలి అని మాట్లాడాల్సిన వ్యక్తి అలా మాట్లాడడం లేదు. ఆ వ్యక్తిని ఎంతో మంది అనుసరిస్తూ ఉంటారు, ఆ వ్యక్తి ఎంతో మంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి మేము ప్రత్యేకం అంటే ఏంటి ప్రత్యేకం, ఆ ప్రత్యేకము ఇది కలిసి ఒక్క శరీరం అనవలసిన వ్యక్తి అలా అనలేదు. ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, మరి అతని మాటలు వినేవాళ్ళు కానీ, అతన్ని అనుసరించే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎలా తయారవుతారు ఇప్పుడు? ఒక వ్యక్తి నేను ప్రత్యేకం అంటే ఆ వ్యక్తిని అపహసించేవారుగా తయారు కావాలనుకుంటారు ఇక. కాబట్టి ఇక్కడ అందుకే నీవు ఇతరులకున్న ప్రత్యేకతను నువ్వు అంగీకరించు. వారికో ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకతలో దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారికి ఒక పని ఇచ్చాడు,
వారు దేవుని మహిమ కొరకే పని చేయాలి. నీ సహకారం నువ్వు అందించు, లేదా వారిని బట్టి స్తుతించు, లేదా వారికి ఏదైనా సహకారం అందిస్తే అందించు. అందరము ఒకరికొకరు సహకారులుగా ఉండాలి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్తే సరిపోతుంది. కానీ అలా కాకుండా వారికి తీర్పు తీరుస్తున్నాడు. వారు తేడాగాళ్ళు అని మాట్లాడాడు. అది నాకెందుకో నచ్చలేదు. వారి ప్రత్యేకత, అందులో ఏదైనా లోపం ఉంటే చెప్పొచ్చు డైరెక్ట్‌గా. అది నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భం వచ్చింది గనుక నేను గుర్తు చేస్తున్నాను. మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఆ విధంగా ఉండకూడదు. ప్రభువు చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయం మొత్తం కూడా ప్రభు యొక్క ప్రార్థన ఉంటుంది. ఇందులో మనము 21 నుండి 20 నుండి చూస్తే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. ఏమంటున్నాడు? ఎంత జాగ్రత్తగా ఉన్నాయి ఈ పదాలు. మనం ఈ మాత్రం తీసేస్తే వేరైపోద్ది. వారి కొరకు నేను ప్రార్థించుట లేదు, మనం కొన్నిసార్లు ఆ విధంగా వాడుతూ ఉంటాం. కానీ వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే వారి కొరకు మాత్రమే కాదు ఈ ప్రార్థన. నీవు చేసే ఆ సహాయము వారికి మాత్రమే కాదు. నీవు పంపించే ఆ సహాయము, నువ్వు పంపించే అభిషేకము వారికి మాత్రమే చెందిందిగా ఉండకూడదు. మరేం కావాలి? అది చూడండి. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తలుల కొరకు, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. అయితే వారి కొరకు మాత్రమే కాదు, వారి వాక్యం వలన ఎంతమంది అయితే నా యందు విశ్వాసం ఉంచేవారు అవుతారో వారందరూ కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. మీరు ఏ విధంగా ఉన్నారో వీరు ఆ విధంగా మనతో కలిసి, అలాగే వీరి వాక్యము వలన విశ్వాసములోనికి వస్తున్న వారందరూ కూడా, వారికి ఏం చెప్పాడు? ప్రపంచం అందరి దగ్గరికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. ఈ సర్వలోకములో నుండి యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. అది ప్రభు యొక్క ప్రార్థన అనేది, ఆ ప్రత్యేకమైన ప్రార్థన అనేది మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ ఒక రకంగా లేకపోవచ్చు ప్రపంచవ్యాప్తముగా, కానీ వారు దాన్ని ఎంచుకున్నది దేనికోసం? పార్కుకు వెళ్ళడానికా? వారు దాన్ని ఎంచుకున్నది హోటల్కి వెళ్ళడానికా? వారు దాన్ని ఎంచుకున్నది ప్రభువుని ఆరాధించడానికి, వారు ఎంచుకున్నది వాక్యాన్ని ధ్యానించడానికి, వారు ఎంచుకున్నది సమాజముగా ఒక చోట కలిసి దేవునిలో ముందు కొనసాగడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకుంటున్నారు, కానీ అందరు ఎంచుకునేది దేని కొరకు? ప్రభు కొరకు. ఈ భావన అపోస్తలుడైన పౌలులో ఉంది. ఆయనకున్నంత జ్ఞానం, ఆయనకున్నన్ని ప్రత్యక్షతలు ఎవరికి ఉన్నాయి? ఆయన ప్రత్యక్షతలతో ఆయన ఎక్కడ నాకు దూరమైపోతాడు, లేక ఎక్కడ గర్వములోనికి వెళ్తాడు అని దేవుడు ఒక ముళ్ళును పెట్టాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? ఆయనకున్న ప్రత్యక్షతలను బట్టి పైకి పోకుండా కాపాడడానికి దేవుడు ఒక ముళ్ళునే పెట్టాల్సి వచ్చింది. అంటే దేవుడు ముళ్ళు పెట్టాల్సి వచ్చిందంటే అంత గొప్ప ప్రత్యక్షతలు ఆయనకు ఉన్నాయన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తే, ఇక్కడ రోమపత్రిక 14వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కనబడతాయి. మనం ముందు ధ్యానించేటప్పుడు కూడా తెలుసుకుంటాం. అయితే సందర్భం వచ్చింది కనుక ఇక్కడ చెప్తున్నాడు. 2వ వచనం, రోమపత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఇది ఆయన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు.
ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. తినేవాడికి చెప్తున్నాడు, తినని వాడికి చెప్తున్నాడు. ఇలా ఎవరైనా చెప్పారనుకోండి మనకు, ఏమనుకుంటాం? ఇతనికి తెలివి లేదు అందుకే ఇలా చెప్తున్నాడు అనుకుంటాం. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్తే 5వ వచనంలో, ఒకడు ఒక దినము కంటే మరి యొక్క దినం మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ఒకడు ఒక దినాన్ని గొప్ప అనుకుంటున్నాడు, ఒకడు ఒక దినం కంటే మరి యొక్క దినం గొప్ప అనుకుంటున్నాడు. అటువంటి వ్యత్యాసాన్ని చూస్తున్నాం. ఒక వ్యక్తి ప్రతి దినం సమానమే అంటున్నాడు. ఈ 3 అంశాలు వచ్చాయి. ఇది ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఒక రోజు మంచిది అనుకుంటున్నాడు. మనమే ఆదివారం అనుకుంటున్నాం గదా! ఒక వ్యక్తి ఆ దినం కంటే, లేదా శనివారం అనుకుంటున్నారండి. కొంతమంది శనివారం అనుకుంటున్నారు. మనమేమనుకుంటాం? ఆ దినము కంటే. మనమేమంటున్నాం? ఆ దినము కంటే, శనివారం కంటే ఆదివారం. శనివారము ధర్మశాస్త్ర ప్రకారంగా వచ్చింది. కానీ ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు క్రీస్తులో కనిపించింది. కాబట్టి ఆ క్రీస్తును పునరుత్థాన దినమున లేపాడు. ఆ పునరుత్థాన దినం ఆ 3వ రోజు, అది ఆదివారం గనక దీనికంటే ఇందులో నిత్య జీవము అనేది ప్రవేశపెట్టబడింది. గొప్ప నిరీక్షణ ప్రవేశపెట్టబడింది అని మనం శనివారం కంటే ఆదివారం అంటున్నాం. కొంతమంది ఏమంటున్నారు? శనివారం ఒక దినం మంచిది అంటే శనివారం మంచిది అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు? శనివారం కంటే ఆదివారం మంచిది అనుకుంటున్నారు. మరి కొంతమంది అన్ని రోజులు దేవుడే చేశాడు, అన్ని మంచిగా అంటున్నారు. 3 గుంపులు. ఇంతకీ ఈయనేమంటున్నాడు అనేది మనం చూస్తే, ఇక్కడ మరలా చదువుతాను 5వ వచనం నుండి. ఒకడు ఒక దినము కంటే మరి యొక్క దినం మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. ఏమంటున్నాడు? నీ మట్టుకు నీవే నీ మనసులో రూఢీపరుచుకోవాలి అంటున్నాడు. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు అని అంటున్నాడు. తినేవాడు దేవుని కొరకే, తినని వాడు ప్రక్కన పెట్టేది దేవుని కోసమే. ఏమంటున్నాడు ఈయన? ఇంత జ్ఞానం కలిగిన ఈయన ఏమంటున్నాడు? ఈయన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది? వాదాల్లోకి దిగట్లేదు. నువ్వు ఒక దినం మంచిదని ఎందుకు అనుకుంటున్నావు? దేవుని కొరకు. నువ్వు దానికంటే ఇది మంచిదని ఎందుకు అంటున్నావు? దేవుని కొరకు. అందరూ దేవుని కొరకైతే దేవుని కొరకే చేయి అనేది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ ఐక్యతను గురించిన విషయాలు ఎంత ప్రాముఖ్యం అది ఇక్కడ మనము గ్రహించాలి. దేవుని వాక్యము మనము ఇతరులకు దేవుడిచ్చిన స్థానాన్ని, ఇతరులకు దేవుడిచ్చిన పనిని గౌరవించాలి, అంగీకరించాలి. వారు మన వలనే దేవుని చేత రక్షించబడి ఒక ప్రత్యేకమైన విధానములో వారు కొనసాగుతూ ఉన్నారు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఆ ఐక్యతను మనము కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మనం ఐక్యంగా ఉండాలి. మొదట కుటుంబంలో, తర్వాత రక్త సంబంధుల మధ్యలో, తర్వాత సంఘములో, తర్వాత సమాజంలో మనం ఐక్యత కలిగి ఉండాలి. మనం ఐక్యంగా ఉండాలి. మనము ఖండించేది, మనము వేరుగా ఉండేది వ్యక్తులకు కాదు, కొన్ని విషయాలకు, కొన్ని సరిపడని ఆరోగ్యకరము కాని విషయాలు ఖండిస్తున్న వ్యక్తిని ఎందుకు ఖండిస్తావు? వ్యక్తే అది కాదు, వ్యక్తి సాతాను కాదు. ఒక వ్యక్తి ఇప్పుడు మనందరికీ అన్ని విషయాలు తెలియవు కదా. అందుకే జీవితంలో కొంత కాలాన్ని పెట్టాడు దేవుడు, మనకు నేర్పిస్తున్నాడు. మనకు అన్ని తెలుసని కాదు. అలాగే మనం ప్రస్తుతం అద్దములో చూచినట్లుగా ఉన్నాం, కానీ శరీరమును విడిచిన తర్వాత ప్రతిదీ స్పష్టంగా చూస్తామని చెప్పాడు. కాబట్టి మన మధ్యలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వారికి ఇంకా దేవుడు బయలుపరచలేదు, బయలుపరుస్తాడు. వెంటనే సాతాను అనడం ఏంటి? ఈ రోజున అనేకులు తమ వారినే, ప్రభు అంగీకరిస్తున్న వారినే, ప్రభు నడిపిస్తున్న వారినే సాతాను అంటున్నారు. ఎలా సాతాను? రక్షణ పొందిన వారిని సాతాను నువ్వు ఎలా అంటావు? అలాగే తనకు కలిగిన అవగాహనను బట్టి కొనసాగుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడతాడు.
అతనికి తెలియపరచబడలేదు ఒక విషయం. అయినంత మాత్రాన సాతాను ఎలా అవుతాడు? అలాగైతే మనకంటే ముందున్న వారు మనల్ని పోల్చినప్పుడు మనం ఎంత వెనుకబడి ఉంటాం? మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. అలాంటి పాయింట్స్ అన్ని ముందు పెట్టి మనల్ని ఏమనాలి? ఇతరులతో కలిసి ఉండాలనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఐక్యత ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఐక్యతలో అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఐక్యతను గురించి మాట్లాడుతూ 1 కొరింథీ 12వ అధ్యాయంలో కూడా ఒక వాక్యాన్ని చదువుకుందాం. 26వ వచనం. 12:26 కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా సంతోషించును. ఇది మనకు తెలుసు. తెలియందల్లా ఒకటే, క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలం అనుకుంటున్న వారందరూ అలా స్పందించట్లేదు. ఒకరు బాధపడితే వీరికి బాధ లేదు. ఎందుకు? వీళ్ళు క్రీస్తు శరీరం నుండి వేరుపరచబడ్డారు. కాబట్టి దానికి నొప్పి ఉండదు. ఎవరికి నొప్పి ఉంటది? తెగిపడిన నా సహోదరునికని ఒక పుస్తకం ఒక ఆయన రాశాడు. రాస్తూ నువ్వు తెగిపడ్డావు, నీకెందుకు ఉంటది నొప్పి? ఎవరికి ఉంటది నొప్పి? క్రీస్తుకు ఉంటది. అలాగే ఆయనతో అనుసంధానం చేయబడిన వాళ్ళకు ఉంటది ఆ నొప్పి. నువ్వు తెగిపడ్డావు, నీకేముంటది అని రాశాడు దాంట్లో. తెగిపడిన దానికంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క చెయ్యి నరికేస్తే చెయ్యికి కాదు నొప్పి, శరీరానికి ఉంటుంది. క్రీస్తుకుంది అసలు నొప్పి. అలాగే క్రీస్తు మనస్సు కలిగిన వాడికి ఉంది నొప్పి. సౌలుకు లేదు. ఎవడు లేరు నా మీద అని చక్కగా తిరుగుతున్నాడు గర్వంతో, అహంకారంతో. దేవుడు దుఃఖపడుతున్నాడు, సమూయేలు దుఃఖిస్తున్నాడు. అది మనం చూస్తున్నాం. ఎవరిని గురించి? సౌలును గురించి. సౌలుకు లేదు నొప్పి. కాబట్టి మనం గ్రహించాలి. ఇక్కడ 1 కొరింథీ 12:26లో మనం ఒకటే అంశం దగ్గర ఉన్నట్లున్నాం. ముందుకు వెళ్ళాలి, 3 అంశాలు నేర్చుకోవాలి. కాబట్టి ఐక్యతను గురించిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం అందరము కూడా ఒకే శరీరంలో ఉన్నాం. అయితే రకరకాలైన అవయవాలు, ఒకే అవయవం కాదు. అలాగే ఒకే పని కాదు. దేవుడు రకరకాల వ్యక్తులుగా రకరకాల బాధ్యతలతో మనల్ని పెట్టాడు. దేవుడు రక్షించుకున్న దేవుడు రకరకాల స్థానాల్లో రకరకాల బాధ్యతల్లో ఉంచాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అది గుర్తించి మనం ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత ఎంత ప్రాముఖ్యం, ఎంత ఆశీర్వాదకరం. ఈ ఐక్యతను డిస్టర్బ్ చేస్తే దేవుని జీవం, దేవుని ప్రణాళికలు వ్యక్తి పట్ల నెరవేరవు. సరిగదా? శాపము వ్యక్తి మీదకి వస్తుంది. నువ్వు దేవుడుంచిన స్థానములోనికి శిరస్సు నుండి నీ వరకు కూడా అందుతాయి. ఎక్కడ ఉంచినా అక్కడి వరకు కూడా అందుతుంది. అది మనం గుర్తించాలి. అక్కడి వరకు కూడా అందుతుంది. దేవుని నుండి వచ్చే ప్రతిది కూడా చిట్ట చివరి వరకు అందుతుంది. కానీ అక్కడి నుండి వేరు చేయబడితే అది మనం గుర్తించాలి. కాబట్టి ఐక్యతలో ఉండాలనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఐక్యత చాలా ప్రాముఖ్యం. అనేకులు ఈ రోజున తెలియచేయడం లేదు, సంకుచితంగా ఉన్నారు, చెప్పడం లేదు ఇతరులకు. అలాగే చెప్పినా కూడా ఇతరులు వినట్లేదు. వినని పరిస్థితి. జ్ఞానం పెరుగుతుంది కానీ చెవులు మందగిస్తున్నాయి. బాల్యములోనే, యవ్వనములోనే చెవులు మందగిస్తున్నాయి. చెవులకు సున్నతి కావాలి. దేవుడు చెప్పాడు వాక్యంలో, వినుటకు ప్రతిష్ఠించుకోవాలి. నేను వినాలి, విని ఆలోచించాలని ప్రతి వ్యక్తి ఉండాలి. కాబట్టి ఐక్యత చాలా ప్రాముఖ్యం అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక అవయవం బాధపడితే అన్ని అవయవాలు బాధపడుతున్నాయి. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అన్ని సంతోషిస్తున్నాయి. అటువంటి ఐక్యత కలిగి ఉండాలి. వాళ్ళకి బాధ అయితే నాకేంటి, వాళ్ళకి సంతోషం అయితే నాకేంటి? ఇదంతా ఎటువంటి పరిస్థితి? మీరు ఆలోచించండి. మీరుంటున్న కుటుంబంలో, మీరుంటున్న రక్త సంబంధుల మధ్యలో, మనముంటున్న సంఘములో ఎలాంటి ధోరణి ఉంటే దేవుని యొక్క జీవం నీ వరకు ప్రవహిస్తుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఐక్యత మనం కలిగి ఉండాలి. ఇతరులతో కలిసి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇతరులకు దేవుడిచ్చిన స్థానాన్ని అంగీకరించాలి. ఇతరులకు దేవుడిచ్చిన పనిని గౌరవించేవారుగా
మనం ఉండాలి, ఇతరులతో కలిసి ఉండాలి. ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైనది. ఐక్యత ఉన్నప్పుడే దేవుడు ఆయన ఏం చేయాలనేది ఆయన చూపిస్తాడు. రెండవదిగా మనం చూస్తే, 12వ అధ్యాయం 8వ వచనములో ఇవ్వబడిన పనులను గురించి మాట్లాడాడు. 6 నుండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. వేరు కృపావరములు కలిగి ఉన్నామని చెప్తున్నాడు. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించేవాడైతే బోధించుట్లో, హెచ్చరించేవాడైతే హెచ్చరించుట్లో ఏం చేయాలి? పని కలిగి ఉండు. పనిని కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో ఏ పనిని ఇచ్చాడో ఆ పనిని కలిగి ఉండు. నీకు పని ఇచ్చాడు, ఆ పనిని నువ్వు కలిగి ఉండమని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు పనులు ఇచ్చాడు. దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చాడు. ఒక్క తలాంతు కూడా ఇవ్వచ్చు దేవుడు. ఎన్ని తలాంతులు? ఒక్క తలాంతు కూడా ఇస్తున్నాడు. 5 తలాంతులే కాదు, ఒక్క తలాంతును కూడా. ఇక మీనాలకు సంబంధించిన ఆ సందర్భం మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల గురించి చూస్తాం. మీనాలకు సంబంధించిన దాంట్లో 10 మంది ఉంటారు, 10 మీనాలను ఇస్తాడు. ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చాడు? ఒక్కొక్కటే. కానీ ఒక వ్యక్తి ఒక మీనా ద్వారా 10 మీనాలు సంపాదిస్తాడు. అది మనం చూస్తాం. అందరికీ ఒక్కొక్కటే, కానీ వారు ఒక్కొక్క వ్యక్తి అంతగా 10 మీనాలు తిరిగి సంపాదించే అంతగా, పదంతులుగా ఎదిగే అంతగా అతడు అభివృద్ధిని సాధించాడనే విషయాలు మనం చూస్తాం. పని కలిగి ఉండాలి అనేది రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు పనిని ఇచ్చాడు. దేవుడు మనకు స్థానాన్ని కల్పించాడు. ఆ స్థానములో ఏమిచ్చాడు? పనులు ఇచ్చాడు. ఇది మనం గుర్తించాలి. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. ఆ పనిని బట్టే నీకు జీతం ఉంటుంది. జీతం అంటే ఇక్కడిది కాదు. జీవితం అంటే ఇక్కడిది కాదు. ఇది తొలగిపోయేది. ఇది కనిపించకుండా మారేది. మీ జీవితాన్ని చూడండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనకున్నది చూడండి. దాంట్లో ఏం చేస్తావు నువ్వు? అది కాదు జీవితం అంటే. అది కాదు జీవితం అంటే. ఇది పరీక్ష సమయం. జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతము లేని జీవితాన్ని, యుగ యుగములు ఉండే జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది అసలైన జీవితం. ఆ జీవితం కొరకు దేవుడు ఇక్కడ ఒక జీవితాన్ని ఇచ్చాడు. అందులో నీకే స్థానం ఇవ్వాలి, అందులో నీకే జీతం ఇవ్వాలి, అక్కడ నిన్ను ఎక్కడ పెట్టాలి అనేందుకు ఇక్కడ ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఇది తొలగిపోయేది. ఇది ట్రైనింగ్ పీరియడ్ అనుకోనండి, లేక ఇది పరీక్ష సమయం. ఇది దీన్ని బట్టి నీ జీవితం ఉండబోతోంది. పనిని ఇచ్చాడు. ఈ పనిని బట్టి అక్కడ జీతం ఉండబోతోంది. ప్రతి వాని క్రియ చొప్పున, మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున లేక పని చొప్పున అని మనం దాన్ని తీసుకోవాలి. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా చేతిలో ఉంది. జీతం ఎక్కడుంది? అక్కడుంది. ఇక్కడ జీవించుట చేత అంతా అయిపోతుంది, ముగిసిపోతుంది, ఏది మనతో రాదు. ఇక పని ఇచ్చాడు చూసారా? ఆ పనికి జీతం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన అనుకున్న దానికంటే అద్భుతంగా నువ్వు చేస్తే దేవుడు ఆ జీతముతో పాటు బహుమానాలు ఇస్తాడు. ఇక బహుమానాలు ఎలా ఉంటాయి? ఒక తండ్రి తన కుమారుడు, ఇదిగో ఇలా చదివితే ఇన్ని మార్కులను సంపాదిస్తే, అలా అన్ని మార్కులు కాదు, అంతకు డబుల్ సంపాదించిన వాడికి కూడా ఏంటండి ఒక బంగారు పథకం ఇస్తే ఎంతో, ఆ జీతం ఎంత ఉంటుంది. కానీ తండ్రి ఏమిస్తాడనేది ఆశ్చర్యం. ఎటువంటివి ఇస్తాడు అనేది ఆశ్చర్యం. గొప్ప వాటిని ఇస్తూ ఉంటాడు. అతడు సాధించలేని వాటిని ఇస్తూ ఉంటాడు. అది ఎంత ఆశ్చర్యం, అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మనం పని కలిగి ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు. ఎందుకంటే నిత్యత్వములో, నిత్య జీవులను ప్రవేశించిన తర్వాత నీకు జీతం ఇవ్వడానికి, స్థానాన్ని కల్పించడానికి ఇక్కడ దేవుడు పని ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆ పని దేవుడిచ్చాడు. ఆ పనిని దేవుడు అనుగ్రహించాడు అనేది మనం తెలుసుకోవాలి. కుటుంబ జీవితంలో దేవుడు ఆ పనిని ఇచ్చాడు. పని చెయ్యాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది, కానీ కష్టమే చేయకపోతే నీకేమి ఉండదు అంటుంది వాక్యం. ఆ మాటను మనం చూద్దామా? సామెతల గ్రంథంలో
సామెతల గ్రంథం 14వ అధ్యాయము. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏ కష్టము చేసినా ఏం కలుగుతుంది? లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ముందు కష్టం చేయి. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఊరికే మాట్లాడుతూ కూర్చుంటే, నువ్వు పని చేస్తూ ఉంటే ఏ పని అయినా ఏ కష్టమైనా నీకు దేవుడు లాభమును కలిగిస్తాడు అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి ఏ కష్టము చేసినా లాభమే కలుగును. ఎక్కడ నువ్వు కష్టపడినా, ఎక్కడ పని చేసినా నీకు ప్రతిఫలం కలుగుతుంది, లాభము కలుగుతుంది అనే విషయాలు ఇక్కడ చెప్పాడు. అలాగే 13వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనం చూస్తే 13వ అధ్యాయములో 21 నుండి మనం చూస్తే, కీడు పాపులను తరుముతుంది కానీ నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుందని నీతిని గురించి చెప్పాడు. మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడు? ఆస్తి కర్తలుగా చేస్తాడు. పాపాత్ములైతే బోల్డంత ఆస్తి సంపాదించిన అది వాళ్ళకు చెందదు, నీతిమంతులకు ఉంచబడును అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అది నీతిమంతులకు ఉంచబడుతుంది. అలాగే బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయం వలన నశించువారు కలరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్యాయం ద్వారా నువ్వు నశిస్తావు, అలాగే న్యాయం కొరకు నువ్వు కష్టపడితే విస్తారమైన ఫలం. బీదలు సేద్యపరచు ఏ భూమి? క్రొత్తది. వర్క్ జరగలేదు అక్కడ. ఆ క్రొత్త భూమిలో వర్క్ చేయడానికి వారు ప్రారంభిస్తే విస్తారమైన ఫలం ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి పని చెయ్యాలి, మన పనిని మనం కలిగి ఉండాలి. దేవుడిచ్చాడు కుటుంబ జీవితం, దేవుడిచ్చాడు. అక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఎన్నో చెప్పొచ్చు, అది దేవుడిచ్చాడు. దేవుడు అంగీకరించాలి నిన్ను. ఎలా ఉండమన్నాడు అసలు నీకు తెలుసా? కుటుంబంలో పాత్రలను ఇచ్చాడు. కుటుంబంలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏ స్థానంలో ఉన్నావు? భక్తులైన వారందరూ ఆ పాత్రలో ఉన్నారు. మీరు చూడండి, ఆ పాత్రలో వారు ఎలా ఉన్నారు? పరలోకం గుర్తించేటట్లుగా ఉన్నారు, దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నారు, దేవుడు అంగీకరించేటట్లుగా, దేవుడు సంతోషించేటట్లుగా దేవుడు వారిని ఏ స్థానములో చిట్ట చివరి వ్యక్తులుగా ఉంచితే ఆ స్థానములో పరలోకం ఆశ్చర్యపోయే విధానంలో, పరలోకం సంతోషించే విధానంలో ఉన్నారు. ఇతరుల ద్వారా ఎన్ని ఇబ్బందులు పడినా, యోసేపు 10 మంది అన్నల ద్వారా ఎంత ద్వేషించబడుతున్నా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా, హన్నాకు పెనిన్నా ఉంది. పెనిన్నా ద్వారా ఎటువంటి ఇబ్బందులు, ఆమెను దేవుడు దీవిస్తే ఆ దీవెన ఇతరులను వంచడానికి ఉపయోగిస్తుంది ఆమె. చూసారా? ఆ దీవెనను బట్టి ఆమె గర్విష్ఠురాలైపోయి ఇతరులను బాధించడానికి మొదలు పెడుతుంది. కానీ హన్నా తన స్థానములో ఎలా ఉంది, దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడనేది వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మన ఉంచిన స్థానములో మనం పని కలిగి ఉండాలి, పని చెయ్యాలి. ఆ పనిని బట్టే జీతం ఉంటుంది. కుటుంబంలో మన పాత్ర ఏంటి? అలాగే చదువు, అలాగే ఉద్యోగము, అలాగే సంఘములో ఉన్న మన స్థానము, అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం, తలాంతులు, వీటన్నిటిని ఎందుకు ఇచ్చాడు? పని చేయి. దేవుడు పనిని కలిగిస్తున్నాడు. దేవుడు ఆహారాన్నే కాదు ఆయన ఏమిస్తున్నాడు? ఆయన విత్తనాన్ని కూడా ఇస్తున్నాడు. నువ్వు పని చెయ్యగలిగిన ఆ యొక్క అవకాశాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. అక్కడ పని చేయకపోతే సోమరివాడంట విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, పని చెయ్యడు. అందరూ పంట కోస్తున్నప్పుడు పంట రావాలని పంట దగ్గరికి వస్తాడట. ఏం దొరుకుతుంది? దేవుడు ఏమి ఇయ్యలేదని దేవుని అంటావా? నీకు పని కల్పించాడు. ఆ పని కాలమున నువ్వు పని చేయలేదు. పని చెయ్యాలి. ఇక్కడ దేవుడు పని ఇచ్చాడు. ఎవ్వరు ఖాళీగా లేరు. మీకు అర్థమవుతుందా? అందరికీ పని ఇచ్చాడు దేవుడు. కుటుంబంలో పని ఇచ్చాడు, సంఘములో పని ఇచ్చాడు, వ్యక్తిగతంగా తలాంతులు నీకున్న దాంట్లో పని ఇచ్చాడు. దేవుడు కావలసినంత పనిని ఇచ్చాడు. ఈ పనిని ఎవరు గుర్తిస్తారు? పరలోకం గుర్తిస్తుంది. అది మనం గ్రహించాలి. అందరు ఇక్కడేం దొరుకుతుంది, ఇక్కడేం ధనం వస్తుంది, ఇక్కడ ఒక రోజు పని చేస్తే ఏం దొరుకుతుంది, ఒక రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఏం దొరుకుతుందో ఆలోచించట్లేదు. 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటే ఏం దొరుకుతుందో ఆలోచించట్లేదు. అసలు రాజు కూడా ఇవ్వలేనంత దేవుడు ఇస్తాడు అనేది
అర్థం కావట్లేదు మనుషులకు. అక్కడికి వెళ్ళాక అర్థమైన తర్వాత ఏం చేస్తాం? అది ఇక్కడ అర్థం కావాలి ఆ విషయం. కాబట్టి కావలసినంత పనిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. పనిలో ఉండాలి. మనం పనిలో ఉండాలి. కుటుంబములో ఒక పాత్రనిచ్చి దేవుడు పనిలో ఉంచాడు. యోసేపు గుర్తించబడ్డాడు. యోసేపు దేవుని చేత గొప్ప బహుమానములు, గొప్ప స్థానము నేను ఇస్తానన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? కుటుంబంలో తన స్థానము దేవునికి నచ్చింది. ఏం స్థానం అండి? అందరు గౌరవిస్తున్నారా? లేదు. ఎవరు గౌరవించకున్న తన స్థానములో ఎలా ఉన్నాడు? స్థిరంగా ఉన్నాడు. అది దేవునికి నచ్చి ప్రమోషన్ ఇచ్చాడు. ఆ ప్రమోషన్ బయటేం కాదు, దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనములో అందరి పనులు కుప్పగూలిపోతే అతని పన నిలబడింది, అందరి పనులు సాగిలపడ్డాయి. అటువంటి ప్రమోషన్ ఇదిగో. ఎందుకు అటువంటిది వచ్చింది? అతని జీవితాన్ని బట్టి, అతని స్థానాన్ని బట్టి. క్రింది స్థానములో ఉన్న దేవుడు అంగీకరించే విధానంలో ఉన్నాడు. కాబట్టి మన పనిని మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. మన పనిని మనము కలిగి ఉండాలి. ఇదంతా పని స్థలమే. ఇదంతా పని స్థలమే. అనారోగ్యం వచ్చిన పని స్థలమే. లాజరు ఎలా ఉన్నాడండి? పాత నిబంధన ఆ ధనవంతుడు లాజరు ఎలా ఉన్నాడు? పని స్థలమే. యోబుకున్న పని స్థలం అంతా ఎక్కడుంది? మొదటి అధ్యాయం మొదలుకొని 42 వరకు, 42 10వ వచనం వరకు అంత పని స్థలమే. శరీరం ఎలా ఉన్నా అలాగే అర్థం చేసుకోవాల్సిన వ్యక్తులు, భార్య కూడా వ్యతిరేకంగా ఉన్నా, చావును కోరుకుంటున్నా, ఊపిరి ఇంకా బ్రతికున్నాడా అసహించుకుంటున్నా, పని స్థలం అది. పని స్థలం పరలోకములో అద్భుతమైన జీతం కొరకైన పని స్థలం. శరీరం ఎలా ఉన్నా, మనస్సు ఏ విధమైన పరిస్థితులకు లోనవుతున్నా, కుటుంబం ఏ విధంగా ఉన్నా అర్థం చేసుకోవాల్సిన అతి సన్నిహితులైన వారు. మీకు తెలియదా? ఏమంటున్నాడు? నా నాలుక అబద్ధము ఆడదని మీకు తెలియదా? నా యథార్థత మీకు తెలియదా? దేని కొరకు నిలబడతానో, దేని కొరకు రోషం కలిగి ఉంటానో, దేని కొరకు దేన్ని వదులుకుంటానో మీకు తెలియదా అని మాట్లాడాల్సిన పరిస్థితిని కలుగజేశారు. అయినా పని స్థలం, అతని పని స్థలం మొత్తం మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఏంటది? ఎటువంటి పని స్థలం? అక్కడ ఆరోగ్యముతో ఉన్నది, అదంతా కనిపించదు. మనం 5వ వచనం వరకు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాడు. ఇక మనకు చూపించే ఆ దృశ్యం అంతా కూడా, ఆ తెరంతా కూడా అతడు ప్రతికూలతలకు, శరీరం విషయంలో, మనసు విషయంలో, కుటుంబం విషయంలో, అలాగే స్నేహితుల విషయంలో, సమాజంలో ఒక్కొక్కరు ఈ రోజున అతని స్థితి చూసి ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, ఇదంతా వివరిస్తూ ఉంటాడు. పని స్థలమే. అతడు ఏం మాట్లాడుతున్నాడు, అతడు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు మాట్లాడినట్టు నన్ను గురించి మీరు మాట్లాడలేదు. చూసారా? దేవుడు ఏం వినాలనుకుంటున్నాడు? దేవుడు వింటున్నాడు. యోబు మాట్లాడినట్టు నా గురించి అనుకూలంగా మీరు మాట్లాడలేదు. వారంతా దేవుని గురించి గొడవ పెట్టారు. కానీ దేవుని మనసు నీకు తెలుసా? దేవుని గురించి యోబు మాట్లాడిన అద్భుతమైన విషయాలు నీకు తెలుసా? దేవుడు విన్నాడు. అతడు ఏం మాట్లాడుతున్నా అది పని స్థలము. ఇక్కడే కాదు అక్కడి కోసం. అది మనం గుర్తించాలి. కాబట్టి మన పనిని మనం కలిగి ఉందాం. కుటుంబమును దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబంలో నీకు స్థానం ఇచ్చాడు, ఏదో ఒక స్థానం. ఆ స్థానములో నువ్వు కనిష్ఠుడిగా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు ఏవైనా నీవు పని స్థలములో ఉన్నావు, పరిస్థితులు ప్రతికూలమైన, శరీరం ప్రతికూలముగా ఉన్నా, పని స్థలమే అది. పనిని కలిగి ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఒక్క తలాంతు ఇచ్చినా కూడా అతడు ఉపయోగించుకోలేదు. ఒక్క తలాంతు. దేవుడు ఎవరెవరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు, ఆ తలాంతులు ఏం చేస్తున్నారు? దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రార్థన అనే తలాంతుని ఇచ్చాడు. ఆ ప్రార్థన ఏం చేస్తున్నారు? ఎదగనియట్లేదు. దాన్ని ఎదుగుదామంటే నరికేస్తున్నారు. చాలు మనకు ఒక్క నిమిషం ప్రార్థన చాలు. ఒక్క నిమిషం ప్రార్థన. ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఒక్క నిమిషం చేసావు. సమయం ఉన్నప్పుడు ఎందుకు ఒక్క నిమిషం? సమయం లేనప్పుడు దేవా సమయం లేదు, ఓకే మంచిది. దేవా ఈ రోజంతా పనితో అలసిపోయి అసలే తలనొప్పి నీకు తెలుసు కదా ప్రభు అంటే సరే. కానీ ఫ్రెష్గా ఉండి 8 గంటలు పని చేసి అంత ఫ్రెష్గా ఉదయాన్నే లేచావు, పైగా రెస్ట్. ఇప్పుడేం మాట్లాడతావు?
అప్పుడు చూస్తాడు కదా, ఒక్క తలాంతు ఇచ్చినా ఏం చేస్తున్నా? పాటలు పాడగలిగింది ఇచ్చాడు. ఎన్ని పాటలు పాడుతున్నావు? ఎన్ని పాటలతో దేవుని స్తుతిస్తున్నావు? ఆలోచించండి. మనుషుల కొరకే పాడతావా? దేవుని కొరకు, దేవుని స్తుతించడానికి దావీదు పాటలన్నీ అసలు ఎక్కడ? అరణ్యంలో. అరణ్యములో ఎలాంటి కీర్తనలు రాయగలిగాడు, ఎలాంటి అభిషేకాన్ని పొందగలిగాడు, పరలోకాన్ని కదిలించేశాడు. ఆశ్చర్యం! ఆ ప్రతిభ అనేకులను కట్టిపడేసింది, అతనికి తెలీదు. అతన్ని గురించి రాజు దగ్గర మిగిలిన వారు ముఖ్యమైన వ్యక్తులు చెప్పారు. మరి రాజు దగ్గర ఉండే అంతరంగికమైన సైనికులు ఎప్పుడు అటు వెళ్తారు? ఎప్పుడు చూశారు? అది ఆయనకు తెలియదు. కాబట్టి మనం గుర్తించాలి, ఒక్క తలాంతునిస్తే ఏం చేస్తున్నావు ఆ తలాంతు? ఆ తలాంతుని బట్టి దేవుడు ఒక్క తలాంతు 3600 అనుకోండి. దానికి ఏం చేశాడండి? ఒక పట్టణాన్నే రాసి ఇవ్వాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? 5 తలాంతులు సంపాదించుకున్న వ్యక్తికి పట్టణాలే, పట్టణాలనే రాసి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చే పని ఇక్కడ చిన్నది, కానీ యుగాయుగముల జీవితంలో ఇది నీకు స్థానాన్ని కల్పిస్తుంది. అది గుర్తించాలి. ఆరోగ్యం లేకపోయినా దేవుడు నీకు టైం ఇచ్చాడు చూసారా? ఆరోగ్యం ఉన్న టైం లేకపోతే? టైమేనండి ఇక్కడంతా. ఏంటి? టైమే. ఇక్కడంతా టైమే. మన టైం అంటే మనకు ఏం లేదు. బంగారం అంటే సౌకర్యాలంటే సంతోషం. టైము, టైం ముఖ్యం. ఒక వ్యక్తికి, ఒక ధనవంతునికి విస్తారమైన ఆస్తి వచ్చింది. కానీ ఏం లేదు? టైం లేదు. నువ్వు అనుకున్నవన్నీ వచ్చి పడ్డ రోజు నీకు టైం లేకపోతే? టైమే ముఖ్యం. యోబుని గురించి మనం చూస్తే 42వ అధ్యాయం, చిట్ట చివరి అధ్యాయం 10వ వచనంలో యోబుని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ముగించేశాడు. టైం అంతా ఎక్కడుంది? టైం అంతా శ్రమల్లోనే ఉంది. సాధించేదంతా శ్రమల్లోనే ఉంది. టైమే ముఖ్యం ఇక్కడ. ఇంకేది ముఖ్యం కాదు. టైమును మించిందే లేదు. నేను ఆ విధంగా మాట్లాడాలంటే నాకు ఈ వర్తమానము ఒక మెమోరియల్ సర్వీస్ సందర్భంలో దేవుడు ఇచ్చాడు. టైం. ఇతని కొరకు అన్నీ ఉన్నాయి. టైమే లేదు. అతనికి ఎన్ని ఉన్నాయంటే గుండె నిండా ఆశలు ఉన్నాయి. అలాగే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. గొప్ప టీమ్ ఉంది. అన్ని రకాల విభాగాలకు సంబంధించిన వ్యక్తులున్నారు. పాటల బృందం ఉంది. పరిచర్య బృందం ఉంది. పనిచేసే గొప్ప బలవంతులు యవనస్తులున్నారు. మొత్తం. కానీ టైమే లేదు. ఏం లేదు? టైం లేదు. టైం ముఖ్యం. మనం ఏవేవో అనుకుంటూ ఉంటా. ఆ టైమే లేకపోతే ఉన్న టైమే ఇదే నీకు ముఖ్యం. ఆ టైంలో నీకే పరిస్థితి అనుకూలంగా లేకున్నా ఆ టైమే అన్నిటిని మించింది. ఆ టైమే అన్నిటిని మించింది. నువ్వు అనుకున్నవన్నీ వచ్చిన రోజు నీకు టైం లేకపోతే, నువ్వు అనుకున్నవన్నీ వచ్చిన రోజు నీ మనస్సు నీకు లేకపోతే, నువ్వు వేరే రుగ్మతలకు లోనవుతే, అలా అవుతుంది. మనం అనేకమైన అనవసరమైనవి పట్టించుకుంటూ ఉంటా. ఎదుగుతూ ఉంటే చాలా మనసు డెలికేట్ అవుతూ ఉంటుంది. ప్రతిదాన్ని పట్టించుకోవడం. క్రిందుంటే ఎవరు ఏ మాటన్నా మనకసలే, నేను కింద ఉండేవాడిని, నాకు ఇలాంటి గౌరవమే దొరుకుతుంది, ఇలాంటి పిలుపులే వస్తాయి అనుకుంటాం. కానీ పైకి వెళ్తూ ఉన్న రోజున ఒక్క వ్యక్తి గౌరవించడం తక్కువ చేస్తే చాలు, దానికి ఎంత మనసు పట్టించుకుంటుందంటే అక్కడే ఉంటాం మనం. ఇంటికొచ్చినా అక్కడే ఉంటాం. కాబట్టి అలా ఇప్పుడు దేవుడిచ్చిన సమయంలో కావలసినంత నువ్వు సంపాదించుకోవాలి. భక్తులైన వారందరూ, యోసేపు ఎక్కడ? దావీదు ఎక్కడ? హన్నా ఎక్కడ? వీళ్ళందరిని గురించి ఆలోచించండి. ఏ పరిస్థితుల మధ్యలో పని కలిగి ఉండాలి మనం. అది రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనల్ని ఉంచిన స్థానంలో, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క తలాంతులను బట్టి కుటుంబములో, చదువు దగ్గర, ఉద్యోగం దగ్గర, సంఘములో దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో మనం పనిని కలిగి ఉండాలనేది రెండవదిగా నేర్చుకుంటున్నాం. అలాగే మూడవదిగా మనం ఇక్కడ చూస్తే రోమా పత్రికలో ప్రతి వారు ఎలా పని చేయాలో చెప్పాడు. ఇది చివరిగా మనం నేర్చుకునే విషయం. ఎలా పని చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పాడు. దాని గురించి మనం చూస్తున్నాం. రకరకాలైన కృపావరములు దేవుడు అనుగ్రహించాడని, ప్రవచన వరమైతే ఎలా ప్రవచించాలి? విశ్వాస పరిమాణం చొప్పున. విశ్వాసం అనేది లేకపోతే ఎలా ఉంటుంది?
కాబట్టి విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. పరిచర్య చేయడములో ఉండాలి. బోధించువాడు బోధించుట్లో, హెచ్చరించువాడు హెచ్చరించుట్లో, పంచిపెట్టువాడు ఎలా పంచిపెట్టాలి? శుద్ధ మనస్సుతో అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ధారాళంగా అన్నాడు. ఏమంటున్నాడు? పంచిపెట్టేవాడు ఎలా ఉండాలి? దాచిపెట్టాలి, మిగిలాలి, ఉండాలి కాదు, ధారాళంగా. దీక్ష నిండా ఒక పెద్ద దీక్ష నుండి అన్నం ఉండాలి. ఇదంతా ఎప్పుడు ఇదంతా ఖాళీ కావాలి. అలాంటి మనస్సు, శుద్ధ మనస్సు లేక ధారాళముగా పంచిపెట్టే మనస్సు ఉండాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతో. పని చేయడమే కాదు, ఎలా చేస్తున్నావు, ఇక్కడే ఉందండి రహస్యం. రహస్యం అంతా దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుణ్ణి ఎరగని వారికి తేడా ఏంటండి? అందరికీ అదే పని. పనిలోనే ఉంది వ్యత్యాసం. ఆత్మీయుడికి ఆత్మీయత లేని వాడికి తేడా ఏంటి? ఇద్దరు పనులు చేసి ముగిస్తారు. మీకు అర్థమైందా? ఇద్దరిని అదే పనిలో పెట్టొచ్చు. మీరు చేస్తున్న పనే దేవుణ్ణి ఎరగని వ్యక్తి, అవిశ్వాసి అయిన వ్యక్తి కూడా అదే పని చేస్తుండొచ్చు. మరి నీకెందుకు ప్రత్యేకత? దేవుణ్ణి ఎరుగున్నాను. ఏంటి అది? ఆ ఎరిగింది ఏంటో చెప్పు, చూపించు నాకు. ఏంటది? క్రియలో రావాలి కదా. క్రియలో రావాలి కదా. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను అడుగుతాడు, దేవుడు మెచ్చుకోవాలంటే ఇది ఎలా ఉండాలి? ఇవన్నీ దేవుడు చెప్పాడు. ఆ విషయాలను కూడా మనం గుర్తించాలి. ఇవన్నీ చెప్పాడు దేవుడు. 2-3 వాక్యాలు మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. తర్వాత నువ్వు వెళ్ళే దగ్గర పని లేదు, జీతం లేదు అంటున్నాడు. ఇక్కడే ఉంది పని, ఇక్కడే ఉంది. కాబట్టి ఏ పని అయినా ఎలా చేయాలి? దేవుడు గుర్తించే అంత లెవెల్లో ఉండాలి. అది నీకు అర్థమవుతా? ఎవరు చూడట్లేదులే ఇప్పుడు ఎందుకు చేసి, అందరూ వచ్చి వీడియో కెమెరా ముందు పెడితే అప్పుడు నిదానంగా పద్ధతి ప్రకారం ఆకర్షణీయంగా. అంటే మనుషుల కొరకే చేస్తావా? అయితే మనుషులే జీతం ఇస్తారు. అర్థమవుతుందా? నీ మీద ఒక మాట విసిరి వెళ్ళిపోతారు. అంతకంటే నీకు జరిగేది ఏమీ లేదు. గోల్డ్ మెడల్ ఇచ్చిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? కానీ దేవుడిచ్చేది వేరు. దేవుడిచ్చే స్థానము వేరు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఏ పని అయినా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఎలా చేయాలి? శక్తి లోపము లేకుండా చెయ్యాలి. ఇది దేవుని చేతిలోకి వెళ్తుంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన పని. ఈ పని ద్వారా దేవుడు నాకు దీని గురించి మాట్లాడతాడు, దీనికి జీతం ఇస్తాడు. అది మనం గుర్తించాలని వాక్యము తెలియజేస్తుంది. అలాగే దేవుని వాక్యములో అనేకమైన విషయాలు ఉన్నాయి. మనము కొలస్సీ పత్రికలు కూడా ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అని చెప్తున్నారు. కంటికి కనిపించుట కాదు, లోపల కూడా, నీ అంతరంగములో కూడా ఏముండాలి? శుద్ధి ఉండాలి. నువ్వు గౌరవించేది బయటికి ఏమో గౌరవించడం, లోపలేమో తిట్టుకోవడం. ఈ వ్యక్తిని దేవుడు నాకంటే గొప్పగా పెట్టాడు, నన్ను అతని క్రింద పెట్టాడు, నా సన్మానానికి అతడు యోగ్యుడు, నా చేత గౌరవాన్ని పొందడానికి అతన్ని గౌరవించే స్థానంలో నన్ను పెట్టాడు. అర్థమవుతుందా? కుటుంబంలో భార్య భర్తలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అతని యజమానుడు, ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానులే, కానీ స్థానాలు కల్పించే దగ్గర ఏం చేశాడు? ఇతను ముందు పెట్టాడు. ఇద్దరు ముఖ్యమే, ఇద్దరిలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకవేళ పురుషుని కంటే స్త్రీలో ఇంకా ఎక్కువ ప్రత్యేకతలు ఉండవచ్చు. సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, పని ఎక్కువ. కానీ అతను ముందు పెట్టాడు కదా, నీకు లీడర్గా పెట్టాడు కదా. అప్పుడు నువ్వు ఒక అడుగు వెనక్కి ఉండాలి కదా. ఇది కూడా గమనించాలి. శిరస్సుగా పెట్టాడు కదా, యజమానుడిగా పెట్టాడు కదా, అది గుర్తించాలి. నీకంటే ముందు స్థానంలో ఉన్నాడు అనే ఆ గుర్తించి ఆ పని చేస్తుంటే, ఆ గౌరవిస్తుంటే నీకు అక్కడ మార్కులు పడుతూ ఉంటాయి. ఎక్కడ? దేవుని దగ్గర. ఆ స్థానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు. మీరు అలా అనుకుంటున్నారు.
ఇది అన్యులు అనుకున్నట్లుగా, దేవుని ప్రజలు అనుకున్నట్లుగా ఎందుకు అనుకోవట్లేదు? గుర్తించాలి, దేవుడిచ్చాడు. ఆ స్థానంలో దేవుడు ఉంచాడు నిన్ను. ఆ స్థానంలో ఆ పనిని జాగ్రత్తగా గుర్తిస్తున్నవాడు దేవుడు. ఎఫెసీ పత్రికలో కూడా మనము 6వ అధ్యాయము 8వ వచనము లేక 6 నుండి చూస్తే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులం. వీరు మనుషుల దాసులు. వీళ్ళు దాసులారా అంటున్నాడు. 5వ వచనంలో దాసులకు మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తు దాసులు అంటున్నాడు. క్రీస్తు దాసుని మనిషి దాసునిగా పెట్టాడేంటి? పోనీ మనిషి దాసుడుగా ఉన్నవాడిని దేవుడు రక్షించుకొని తన దాసుడిగా చేసుకొని స్థానాన్ని ఏమైనా మార్చాడా? లేదు, మార్చలేదు. చూసారా? దేవుని దాసుడుగా ఇప్పుడు మారాడు కదా. అంతకుముందు మనుషులకు దాసుడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వలేదు భౌతికంగా. అక్కడే పెట్టాడు మళ్ళీ. అక్కడే ఉంచాడు గానీ పరలోకములో అతని జీతం గొప్పగా ఉంది. అది మనం గుర్తించాలి. కాబట్టి ఏమంటున్నాడంటే, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు. ఇక్కడ దేవుని చిత్తం ఏంటి? దేవుడు నన్ను ఇక్కడే ఉంచాడు. నేను రక్షణ పొందాను. ఆయన కుమారుడిని అయ్యాను. కుమారుడా, నువ్వు వెళ్ళి అదే పనిలో ఉండు. నేను ఇక్కడ నీ కోసమైనవన్నీ నేను సిద్ధపరుస్తాను అని అన్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఏమైంది? దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని ఎలా చేయమంటున్నాడు? మనఃపూర్వకముగా. ఏంటా దేవుని చిత్తం? మనుషులకు సేవ చేయుట. మనుషులకు దాసుడిగా ఉండి మనుషుల క్రింద దాసునిగా సేవ చేయుట దేవుని చిత్తం. ఇప్పుడు చూడండి వాక్యంని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబోటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే మనుషులకు చేయి. ఇష్టపూర్వకంగా చేయి. ఎవరికి చేయాలి ఇప్పుడు? ప్రభువుకు చేసినట్టు ఆ అట్టు ఎవరికి? అర్థమవుతుందా? మనిషికి. మనిషికి ఎలా చేయమంటున్నాడు? ప్రభువుకు చేసినట్టు చేయాలంట. మనం ఎట్లా చేస్తుంటాం? తిట్టుకుంటూ, టైం రానివ్వు, నేనెవరో నీకు తెలుస్తుంది, నేను కూడా సమానమైన వ్యక్తినే, నేను కూడా విశ్వాసినే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ సంగతి. ప్రభుతో అట్లా అంటావా? ప్రభు కొలమానాన్ని నాకు ఎలా చెయ్యాలి అన్న కొలమానాన్ని తీసి ఇక్కడ పెట్టాడు అనుకోండి, మనల్ని ఏమంటాడు? భక్తిహీనులు ఏమంటాడు? నీ సంగతి తర్వాత చెప్తా అంటావా దేవునితో? మరి దేవునికి చేసినట్టు చేయమంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? దేవుడు అంటే పడిని వారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం మనం. మన కొలమానం మనమేమనుకుంటున్నా, మీ అందరికంటే పర్వాలేదు. అసలు నీకు స్కేల్ ఉందా? అసలు కొలమానం తెలుసా? దేంతో పోల్చుకోవాలి నీవు? దేంతో కొలుస్తాడు దేవుడు నిన్ను? మనుషులకు చేసినట్టు కాక. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఇది. సమయం పోతుంది ముందు. దేవుని చిత్తం ఇది. ఏంటది? మనుషులకు దాసుడుగా ఉన్నప్పుడు దేవుడిని తెలుసుకున్నా, దేవుని దాసుడవయ్యా, కానీ దేవుడు నిన్ను అక్కడే పెట్టాడు. అది దేవుని చిత్తం. దాన్ని మనఃపూర్వకంగా చేయి, ఇష్టపూర్వకంగా చేయి, దేవుని చేసినట్టు చేయి. అది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. మదర్ తెరిసాను ఒకసారి అడిగినప్పుడు, ఏంటమ్మా నువ్వు రోగిష్టులకు, వామిటింగ్ చేసుకునే వారికి, రోగంతో నిండిన వ్యక్తికి, ఏదో ఆరోగ్యవంతమైన వ్యక్తి, రాజకుమారుడు అన్నట్లుగా ఆ ముఖములో చిరునవ్వు చెదరకుండా ఎలా చేయగలుగుతున్నాం? మేము ఆ పిల్లలకి చేయలేకపోతున్నాం అన్నప్పుడు నేను దేవునికి చేసినట్టు చేస్తా. అర్థమవుతుందా? ఎలా చూస్తుంది? దేవునికి చేసినట్టుగా. దేవుని సేవ ఇది. కాబట్టి నేను అలా చేస్తాను. అర్థమైంది ఏదో మనకు అర్థమవుతే మనం కూడా అలాగే ఉంటాం. కానీ అర్థమైంది మనకు అర్థం కావట్లేదు చూడండి. అది మనకు అర్థం కావాలి. ప్రభువుకు చేసినట్టే. అక్కడ ప్రభుతో పోల్చడానికి ఏమాత్రం సరిపోని వ్యక్తి ఉన్నాడు, యజమానుడు. ఆ యజమానుడు ప్రభులాగా ఉంటాడా? కానీ నీవు ఆ స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడు. కాబట్టి పరలోకం గుర్తించగలిగే విధానంలో ఉండాలి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయములో ఇక్కడ 12వ వచనం చూస్తే, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు
అంతేకాదు కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము ఆ దినం ఒకటి ఉంది. నువ్వు ఇప్పుడు కట్టగానే సరిపోలేదు. ఆ రోజు ఒకటి ఉంది. ఆ దినము దాన్ని తేటపరుచును. ఇంతకీ ఏది తేటపరుస్తుంది? అది అగ్ని చేత. గడ్డి అగ్నిలో వేస్తే ఏమవుద్దండి? కొయ్యకాలు గడ్డిలో ఒక రకం. కర్ర గడ్డిలో, ఆ కర్ర తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఏమవుద్ది? నువ్వు బాగానే కర్రలు మోపు, బాగానే గడ్డి సమకూర్చా, గడ్డి వంటి, కొయ్యకాలు వంటి, అలాగే కర్ర వంటి చేస్తే దాన్ని దాన్ని పరీక్షించేది ఏంటో తెలుసా? అగ్ని. మొత్తం కాలి బూడిదైపోద్ది. నీ పని ఏదంటే? అందుకే బంగారము, అలాగే వెండి, వెలగల రాళ్ళు అయితే అగ్ని దాన్ని బయలుపరుస్తది. దాని యొక్క విలువ ఇంకా పెరుగుతది. అని బంగారము, వెండి, వెలగల రాళ్ళు కాదు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, నీ పని అంత విలువైందిగా ఉండాలి అంటున్నాడు. నీ పని ఎలా ఉండాలి? కొట్టుకొని పోయేటట్లు ఉండొద్దు. కాల్చివేయబడేదిగా ఉండొద్దు. నీ పని బంగారం వలె విలువైనదిగా ఉండాలి. దేవుడు గుర్తించగలిగిన, దేవుడు మెచ్చుకోగలిగిన విశేషముగా. కయ్యూను గురించి చెప్పాలంటే ఏం చెప్తామండి? ఏదో కొంత. కానీ హేబేలు గురించి చెప్పాలంటే ఆలోచించాడు. నేను దేవుని సన్నిధికి తీసుకెళ్ళడం ఏంటి? లోపల కృతజ్ఞత ఉంది. ఒక్కొక్క విషయంలో సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అది మనం గుర్తించాలి. మన పని ఏ విధంగా ఉంది? మన పని ఏ విధంగా లోపం లేకుండా ఉండాలి? ఎలా చెయ్యాలో ఇక్కడ చెప్తున్నాడు. కరుణించువాడు ఎలా చెయ్యాలి? అలాగే విచారణ చేయవాడు జాగ్రత్త, కరుణించువాడు సంతోషముతో, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో ధారాళంగా ఏ విధంగా పని చేయాలో దేవుడు చెప్తున్నాడు. పనినిచ్చాడు, కావలసినంత పని. ఊరికే లేం మనం. అర్థమవుతుందా? తీసుకోవచ్చు కదా దేవుడు. పరలోకం రెడీ లేదని కాదు, ఇంకా లేట్ అని కాదు, నీకోసమే ఆయన చూస్తున్నాడు. ఆయన అంతా ముగించి, మీరంతా పని ముగించి ఒకరి కొరకు చూడండి ఎంత నీరసం వస్తుందో. దేవుడు అలాగే ఉన్నాడు. కానీ మన కోసం, మన కొరకు. నువ్వు సంపాదించేది క్లోజ్ అయిపోద్ది. సంపాదించుకుంటే మనం ఏమంటున్నాం? ఇంకా దేవుడు తీసుకోవట్లేదు. మంచం మీద పడుకున్న నీకు టైం ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఇంకా పని ఉంది. మీకు అర్థమవుతుందా? ఒకరి జీవితంలో గొప్ప ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగి కాళ్ళు పనిచేయని పరిస్థితులకు వచ్చాయి. చక్రాల కుర్చీకే అంకితమైపోయే పరిస్థితి వచ్చింది. అక్కడి నుండి బయట సమాజంలోనికి వెళ్ళలేని పరిస్థితి వస్తే అక్కడి నుండి తనకు స్నేహితులైన వారందరి ఫోటోలు తెప్పించుకొని చుట్టూ పెట్టుకొని ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రార్థనలో విశ్వాసం రాగానే దేవుని ప్రేమను గురించిన లెటర్ రాయడం మొదలుపెట్టింది. అలా ఎంత మందిని రక్షించుకుంది అంటే ఒక్క చోట ఉండి కొన్ని వందల మందిని రక్షించుకుంది. పని ఉంది. అలాగే పడుకున్న స్థితిలోనే దేవుడు టైం ఉంది. టైం ఇచ్చాడంటే పరలోకం కోసమే. టైం ఇచ్చాడంటే యుగాయుగముల కొరకే. ఏదో తిందాం, త్రాగుదాం, ముగించేద్దాం అనేది కాదు. రేపు చనిపోదాం గనక ఈరోజు అది దుష్ట సాంగత్యం. ఈ రోజుతో నీ జీవితం అయిపోవట్లేదు. శరీరంను బట్టి విత్తువాడు క్షయమైన పంటను కోస్తాడు. నాశనం అయిపోద్ది ఆ పంట. అక్షయమైన పంట కోసం దేవుడు నిన్ను ఉంచాడు అన్న విషయాన్ని గుర్తించాలి. దేవుడు టైం ఇచ్చాడంటే పరలోకం కొరకు పని చేసేది ఉంది, ప్రార్థన చేసేది ఉంది, ఆలోచించేది ఉంది. కాబట్టి ఆయన ఇచ్చినవన్నిటినీ మనము శక్తి లోపం లేకుండా పని చేయాలి. దేవుడు గుర్తించే విధానం. కుటుంబంలో బాధ్యత ఇచ్చాడా? చదువుకునే పనినిచ్చాడా? దేవుడు చెప్పే విధానంలో విశేషంగా ఉండాలి అనేది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఐక్యంగా ఉండి దేవుడిచ్చిన పనిని సమర్థవంతంగా చేస్తూ మనకు దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.